ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. డబ్బులు కట్టలేదని రోగికి వైద్యం నిరాకరించడంతో కల్పన అనే మహిళ మృతి చెందింది. హన్మకొండలోని శ్రీచక్ర ఆసుపత్రిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. డబ్బులు చెల్లిస్తామని చెప్పినా వైద్యులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మానవత్వం మరిచి కర్కశంగా వ్యవహరించారని మండిపడ్డారు. మరోవైపు ఆసుపత్రి వైద్యుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీచక్ర యాజమాన్యం సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆసుపత్రిని వెంటనే సీజ్ చేయాలన్నారు కుటుంబ సభ్యులు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నట్లు తెలుస్తుంది. డబ్బులు కట్టలేదని రోగికి వైద్యం చేయనట్లుగా తెలుస్తుంది. దీంతో మహిళ మృతి చెందినట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, ఏం జరిగింది అసలు? ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ దాని అయితే విపరీతంగా పెరిగిపోతుంది. వారు మానవత్వం లేకుండా వివరిస్తున్నారని తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం హన్మకొండలో జరిగిన ఘటన తీరుతో మానవత విలువలకు వాల్యూ లేకుండా చేస్తున్నట్టు ఘటనలు కనబడుతున్నాయి. ఇక్కడ టోటల్ అంటే ఐలోని మండలానికి చెందినటువంటి గార్లపల్లి గ్రామం కల్పన ఎవరైతే ఉన్నారో జ్వరంతో హన్మకొండలోని శ్రీచక్ర ఆసుపత్రికి చేరారు. ఈ 2 రోజుల క్రితం చేరారు. అయితే తనకు అక్కడ వచ్చేసి అంటే ఊపిరితిత్తులో ప్రాబ్లం ఉందని తెలియడంతో వీళ్ళకు వెంటనే వెంటిలేషన్ పెట్టాలని చెప్పేసి చెప్పారు. అయితే వెంటనే వాళ్ళు ఏంటంటే వెంటిలేషన్ పెట్టారు. అయితే 15,000 20,000 అవుతుందని చెప్పి అనుకున్నటువంటి వారికి దాదాపు లక్షల్లో ఖర్చు అవుతుందని చెప్పారు. వెంటనే వాళ్ళు ఎట్లున్నారు అమౌంట్ సర్దుకొచ్చి దాదాపు 90,000 దాకా ఖర్చు చేసి ఆల్రెడీ పేమెంట్ చేస్తారు. అయినా కానీ ఇంకా 150,000 అవుతుందని చెప్పేసి హాస్పిటల్ యాజమాన్యాలు చెప్పడం వారికి ఉన్నటువంటి ఆస్తులు ఏదైతే ఉందో అది అమ్మకానికి పెట్టినప్పుడు వారికి వచ్చే అంటే అమౌంట్ లేట్ అవ్వడం వాళ్ళకి అంటే అక్కడ ఉన్నటువంటి మహిళకు ట్రీట్మెంట్ అందట్లేదు, మీరు అమౌంట్ పే చేయాలని చెప్పేసి యాజమాన్యం ఏదో చెప్పిందో వెంటనే వాళ్ళు ఆ అమౌంట్ కోసం రెడీ చేశారు. అప్పటికే ఆ అమౌంట్ చెల్లించకపోవడంతో సిబ్బంది వెంటనే ఆమె ఆ వెంటిలేషన్ తో ఉన్నటువంటి ఆ వెంటిలేషన్ తీసేసి దాదాపు అంటే చేతితో పప్పు కొట్టడం స్టార్ట్ చేశారు. వెంటిలేషన్ తీయడంతో ఆ మహిళ మృతి చెందిందని చెప్పేసి ఇప్పుడే బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే మేము అమౌంట్ చెల్లించలేకనే చెల్లించలే పరిస్థితుల్లో ఉన్నాము. కాకపోతే వెంటనే మమ్మల్ని ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేసి అయిపోయింది. కాకపోతే ఇట్లా వెంటిలేషన్ తీసేసి మా ప్రాణాలు తీసేశారని చెప్పేసి బంధువులు ఆరోపిస్తున్న ఘటన అవుతుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసుకున్నట్లయితే ప్రైవేట్ హాస్పిటల్ దాని విపరీతం పెరిగిపోతుంది. గతంలో చూసుకున్న ఇదే శ్రీచక్ర ఆసుపత్రి ఏదైతే ఉందో గతంలో కూడా 2-3 ఘటనలు కూడా ఇలానే చోటు చేసుకుంటాయి. అయితే ఈ శ్రీచక్ర హాస్పిటల్ పైన ఇప్పటికే అంటే అధికారులు ఎవరు కూడా దీనిపైన పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఈ ప్రైవేట్ హాస్పిటల్ మాత్రం ఈ విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి మాత్రం అటు బంధువులు కావచ్చు, ఇటు అంటే ప్రైవేట్ గా ఉన్నటువంటి అంటే కొంతమంది రోగుల బంధువులు మాత్రం ఆరోపిస్తున్న ఘటన చూడొచ్చు వైశాలి. అయితే అశోక్, ఇప్పటికే పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది. మరి ఏంటి ఈ ఘటనపై ఇంతకీ యాజమాన్యం ఏం చెప్తుంది? పోలీసులు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుందా? యాజమాన్యం మాత్రం మనతోటి అంటే మాట్లాడే విషయం లేదు. పోలీసులు మాత్రం అంటే అక్కడ ఘటన అంటే ఏదైతే ఉందో ఆ ఘటన మాత్రం అంటే చూస్తూ అంటే అక్కడ అంటే హాస్పిటల్ పైన దాడి కావచ్చు ఏదైతే చేయకుండా మాత్రం చూస్తున్నారు. అయితే అప్పటికే కొంతమంది ఏంటంటే ఇప్పుడున్నటువంటి బంధువులు మాకు అంటే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో కల్పనకు న్యాయం చేయాలి, వారి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలి, అది కన్నిటి పరువు అయితే కనబడుతుంది. అయితే వారిని నెట్టేసే క్రమంలో అయితే మనకు అంటే పోలీసులు నెట్టేసే క్రమంలో చూశారు. అది మీరు లోపలికి తీసుకురావద్దు బాడీని అని చెప్పేసి చెప్పడంతో కొంచెం ఉద్రిక్తత ఉంది. అటు పోలీసులు కూడా అంటే అది న్యాయం చేస్తామని హామీ ఇచ్చినప్పుడు అటు యాజమాన్యం చుట్టూ ఎలాంటి హామీ రాకపోవడంతో అయితే పోలీసులు మాత్రం ఏం చేయలేకపోతున్నారు. అటు పోలీసులు కావచ్చు, ఇటు ఇప్పుడున్నటువంటి బాధితులు కావచ్చు, ఆ రోడ్డు పైన బైఠాయించడంతో వారికి సెక్యూరిటీ తప్ప చేయలేని పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ అశోక్.